చేరిన మీ అందరికీ నిండు వందనాలండి. వందనాలు చెప్తున్నాను. నేను అందరికీ ఇలా కూడా చెప్తున్నాను, వందనాలండి. చల్లగా ఉంది, కొంచెం నవ్వడం కష్టమే, కానీ నవ్వితే చాలా మంచిది. చలి వల్ల కలిగేటువంటి బీపీ ఫ్లక్చుయేషన్స్ పోతాయి, చలి వల్ల షుగర్ ఫ్లక్చుయేషన్స్ పెరుగుతాయి, పోతాయి. ఎవరికైనా కొంచెం ఆస్తమా ఉండి ఊపిరి పీల్చలేకపోతే నవ్వితే అది కూడా క్లియర్ అయిపోద్ది. ఏది పోద్ది? నవ్వునోడు కాదు. దేవునికి స్తోత్రం. పిల్లలు, నేను రాత్రి ఏం చెప్పాలి ప్రభు అని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, కొన్ని సంవత్సరాలుగా ప్రభు సేవలో క్రిస్మస్ వర్తమానాలు కొన్ని వందలు ప్రకటించుంటాం. ఎందుకో ప్రభు నా హృదయాన్ని ఈ వాక్యం మీదకి మళ్ళించారు. ఈ మాట చాలా విచిత్రమైన మాట. కాస్త చుట్టూ ఉన్న పరిస్థితులు, మనకు దేవుడిచ్చిన భూమి, దాని మీద ఉన్నటువంటి రకరకాల పర్వతాలు, చెట్లు, అరణ్యాలు ఇలాంటి వాటిని కాస్తో కోస్తో ఎరిగిన వాళ్ళు సులువుగా అర్థం చేసుకునే మాట ఏంటి అంటే, అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును అని యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి రావడానికి 500 సంవత్సరాల ముందే యెషయా అనేటువంటి ప్రవక్త ప్రవచించాడు. ఏమిటి ఆ ప్రవచనం? అరణ్యము, ఎండిన భూమి సంతోషిస్తాయి. మీరు ఎక్కడైనా చూడండి, చెట్లు సంతోషిస్తాయి, రాళ్ళు సంతోషిస్తాయి, అడవులు సంతోషిస్తాయి అని ఎవరైనా చెప్తే విన్నాను మనకి ఎలా ఉంటుంది? ఏ పిచ్చోడా ఏమన్నానా, అడవి సంతోషించడం ఏంటి అనిపిస్తుంది. కానీ ఈ మాట మనం అర్థం చేసుకుంటే, ఒక ఉన్నతమైనటువంటి దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన, మనుషుల కొరకు ఆయనకున్న అపారమైన ప్రేమ ఇక్కడ కనిపిస్తుంది. అక్షరాల అడవుల గురించి, ఎండిపోయిన నేల, పగుళ్ళిచ్చిన నేల గురించి ఆయన మాట్లాడట్లా. అరణ్యము అని మానవ జాతిని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. లోకంలో ఈరోజు 800 కోట్ల పైగా మనుషులు ఉన్నారు. సృష్టి చేయబడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ భూమి మీద బ్రతికి చనిపోయిన వారు మరికొన్ని వేల కోట్లు ఉంటారు. మొత్తానికి మానవుడు చేయబడినప్పటి నుంచి, మానవ సృష్టి జరిగిన దగ్గర నుంచి ఈ రోజు వరకు చూస్తే మనుషులు చాలామంది ఏమంత సంతోషంగా లేరని మనం చెప్పొచ్చు. బయటకు చాలా సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తారు, కానీ వాస్తవానికి మనుషుల జీవితాల్లో ఆ సంతోషం దొరక్క వెతుకులాడుకుంటున్నారు. ఎంత వెతుకులాడుకుంటున్నారంటే, ₹1000 టికెట్లు పెట్టి సినిమా చూస్తే సంతోషం వస్తుందని వెళ్ళి తొక్కించుకొని చచ్చిపోతున్నారు. సంతోషం కోసం వెతుకులాటలో ప్రాణాలు పోతున్నాయి. విపరీతంగా దురలవాట్లకు బానిసలు అవుతున్నారు. మద్యం కోసం తాపత్రయపడుతున్నారు. ఇదంతా సంతోషం కోసం వెతుక్కునే ప్రక్రియే. మనుషులు ఏమంత సంతోషంగా లేదు. నేను ఈ మాటలు చెప్పే ముందు ఒక చిన్న మాట చెప్తాను. సంతోషం ఎక్కడ దొరుకుతుంది, ఎవరి దగ్గర ఉంటుంది అనేది ఎంత బాగా చెప్తుంది ఈ మాట. ఒక ఊర్లో పెద్ద ఆయననండి, లేక జమీందారనండి, లేక ఆ ఊరు లేక రాజ్యాన్ని పాలించే రాజు అనండి, చీఫ్ ఆఫ్ దట్ విలేజ్ జబ్బు చేసిందంట. ఎన్ని మందులు వాడినా తగ్గల. ఇక మందులు లేవు, తర్వాత మంత్రాలు, పనిచేయల, తర్వాత తంత్రాలు, చిట్కాలు. ఎవరో చెప్పారు ఇది జబ్బుతో లేక మందులతో నయమయ్యే జబ్బు కాదు. నాకు తెలిసిన సంగతి ఏంటంటే, ఈయన మనోవ్యాధితో ఉన్నాడు. మనసును కాస్త సంతోషంగా ఉండాలంటే, బాగా సంతోషంగా ఉన్న వ్యక్తి ఒంటి మీద ఏదైనా వస్త్రం పట్టుకొచ్చి ఈయన కప్పితే లేక తొడిగితే సంతోషం వచ్చేస్తుంది అన్నారు. అదెంత మాట! వెంటనే అతని అనుచరులు పరుగులు ఎత్తారు. బాగా మన ఊళ్ళో సంతోషంగా ఎవడుంటాడు? మన కాల్కులేషన్స్ ఎలా ఉంటాయంటే, అదిగో చూడండి, ఆయనకి అన్ని 100 ఎకరాల భూములు ఉన్నాయి కదా, అతను చాలా సంతోషంగా ఉంటాడు అని భూముల మీదకి వెళ్తాం. అలా భూస్వామి దగ్గరికి వెళ్ళారు. ఊర్లో అందరికంటే ఎక్కువ భూములు ఉన్న ల్యాండ్ లార్డ్. అయ్యా, మీతో చిన్న పని ఉందండి. ఏంటి? మన ఊరు రాజుగారికి జబ్బు చేసింది, మీ షర్ట్ ఒకటి మీరు వేసుకునేది ఇస్తే, అది రాజుగారికి తొడిగితే ఆ జబ్బు పోద్దని చెప్పారండి. నా షర్ట్ ఎందుకు అంటే, ఏం లేదండి, బాగా సంతోషంగా ఉన్న వాళ్ళ షర్ట్ తొడిగితే పోద్దన్నారు. అంటే కరెక్టే, కానీ నేను సంతోషమని మీకు ఎవరు చెప్పారు అని అడిగాడు ఆయన. అది కాదండి, మీకు చాలా భూములు ఉన్నాయి కదా, భూములు ఉన్నవాడు సంతోషంగా ఉంటాడని మేము అనుకున్నామంటే, ఉన్నమాట వాస్తవమే, కానీ
వ్యవసాయం ఫలించక, వర్షాలు రాక, పెట్టుబడులు రాక, ఎవరికైనా కౌలుకిస్తే డబ్బులు ఇవ్వక, నాకున్న టెన్షన్ నీకేం తెలుసు, నాకు సంతోషం లేదన్నాడు. ఆ తర్వాత కాల్కులేషన్ ఎక్కడ డబ్బులు ఉన్నవాడు దగ్గర, బాగా డబ్బులు ఉన్నాడు అడిగారు, ఇదే రిపీటెడ్, నీ షర్ట్ ఒకటి ఇస్తావా అని. వాడేమన్నాడు, డబ్బులు ఉన్నమాట వాస్తవమే కానీ ఎప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాడు వస్తాడో, ఎవడు ఎత్తుకుపోతాడో, ఎప్పుడు 2000 రూపాయలు మాయం చేసేసినట్టు 500 కూడా డిమానిటైజేషన్లో తీసేస్తారో, ఈ డబ్బులు ఎలా కాపాడుకోవాలో తెలియదు, టెన్షన్ ఎక్కువైపోతుంది. పైగా అందరూ నన్నే అప్పు అడుగుతున్నారు, ఇవ్వకపోతే అందరికీ నేనేమవుతున్నాను, శత్రువుగా మారిపోతున్నాను, బంధువులు దూరం అయిపోయారయ్యా, నాకు సంతోషం లేదన్నాడు. నెక్స్ట్ బంగారం మీద పడ్డారు. ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉందో వాళ్ళు సంతోషంగా ఉంటారేమో అనుకొని, బంగారం ఉన్నమాట వాస్తవమే కానీ బయటకు వెళ్ళడానికి భయం వేస్తుంది. మెల్లో గొలుసులు లాక్కుపోతున్నారు, ఇంట్లో బీరువాలు పగలగొట్టేస్తున్నారు, కాపాడుకోవడం చాలా కష్టమైపోయింది. ఉన్నదంతా తగిలించుకొని తిరగాలని ఆశ ఉన్నా అవకాశం లేకుండా పోయింది. ఉన్నందుకు సంతోషపడాలో, వేసుకోలేనిది బాధపడాలో తెలియట్లేదు. నా దగ్గర సంతోషం లేదన్నాడు. బలం ఉన్నవాడి దగ్గరికి వెళ్ళారు, జ్ఞానం ఉన్న దగ్గరికి వెళ్ళారు, అందంగా ఉన్నవాడి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు ఏమన్నారు చెప్పనా, నేను అందంగా ఉన్నమాట వాస్తవమే కానీ ఈ అందం అంతా మేకప్ వల్ల వచ్చింది. దేనివల్ల వచ్చింది? క్రీమ్ రాయకపోతే మచ్చలు కనబడుతున్నాయి, రంగు వేయకపోతే తెల్ల జుట్టు కనబడుతూ ఉంది, మూతుకు రంగు, ముక్కుకు రంగు, కళ్ళకు రంగు, మొత్తం మేకప్లో బ్రతికేస్తున్నాను. నాకు అస్సలు ఎక్కడా మెయింటైన్ చేయలేక సంతోషం అంతా పోయింది. మీకు అర్థమైంది అనుకుంటాను. ఎవరి దగ్గర ఉంది సంతోషం? ఎవరి దగ్గర లేదు. ఇదెంత పని అనుకున్నారు కదా. సంతోషంగా ఉన్నవాడు దొరక్క ఉసూరు మన సాయంకాలం తిరిగి వస్తున్నారు. ఊరికి దూరంగా ఒక తోట ఉంది, ఆ తోటలో చిన్న గుడిసె ఉంది. ఆ తోట కాపలా కాసేవాడు ఒక భార్య భర్తలు వృద్ధులు ఆ గుడిసెలో ఉన్నారు. వీళ్ళు వస్తూ ఉంటే చిన్న గుడ్డు దీపు వెలుగులో ఆ గుడిసె ముందు నుంచి ఒక పాట వినబడతా ఉంది. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది, హల్లెలూయా నాటి నుంచి నేటి వరకు. ఎప్పటి నుంచి? యేసు నన్ను రక్షించి నా నాటి నుంచి నేటి వరకు సంతోషం పొంగుచున్నది. అరే వీళ్ళకి ఎక్కడో పొంగిపోతుంది సంతోషం, ఎవరో చూద్దామని వచ్చారు. ఎవరో చూస్తే ముసలోడు తోటమాలి, ఆ తోట కాపలా కాస్తాడు. మీరేం పాడుతున్నారు బాబు, నిజంగానేనా? ఏంటి బాబు అన్నాడు. సంతోషం పొంగుతుందన్నావే, నిజంగా నీకు అంత సంతోషం ఉందా అంటే, బాబు నాకున్న సంతోషం ఎవ్వరికి ఉండదు బాబు అన్నాడు. ఏ నీ కొడుకులు 3 ఉన్నారండి, ఏం చేస్తారు? నన్ను చూడరండి. కూతుర్లు 4 కన్నాను బాబు, ఏం చేస్తారు? గుమ్మాల్లో కూడా రానివ్వరు బాబు. భూములు ఉండేవి బాబు, మరి ఇప్పుడు ఇదిగో తోట కాస్తున్నాను, పోయాయి. ఆరోగ్యంగా ఉన్నావా? లేదు బాబు, బీపీ షుగర్ ఉంది. మరి సంతోషం ఏంటి? అయ్యా ఇవే ఉన్నా లేకపోయినా సంతోషం మాత్రం ఉంది బాబు నాకు. దేవునికి స్తోత్రం. ఏమయ్యా అంటే నా విచారానికి దుఃఖానికి కారణమైన దాన్ని ఒకటి ఉంది, దాన్ని ఆ మహానుభావుడు యేసుక్రీస్తు తీసేశాడు. నా దుఃఖానికి విచారానికి బాధకు కారణమైన నా పాప స్వభావాన్ని ఆయన తీసేశాడు. కనుక నేను సంతోషంగా ఉన్నానండి. నాకెంత సంతోషం ఉందంటే ఇప్పుడు చచ్చిపోతామని చెప్పినా కూడా సంతోషంగా చచ్చిపోగలనండి. ఎందుకంటే నాకు నిత్య జీవం దొరుకుతుంది. ఈ లోకాన్ని వదిలేశాక మోక్షరాజ్యానికి వెళ్ళిపోతాను. కన్నీళ్ళు ఉండవు, బాధలు ఉండవు, ద్వేషం ఉండదు, అసూయ ఉండదు, కక్షలు ఉండవు, కార్పణ్యాలు ఉండవు, విభేదాలు ఉండవు. అంత ప్రేమరాజ్యానికి వెళ్ళిపోతాను బాబు. అందుకే సంతోషంగా ఉందంటే, బాగా చెప్పారు నాయన, పోతే పోయింది కానీ నీదో చొక్కా ఇవ్వమన్నాడు. ఎందుకు అంటే మన రాజుగారికి జబ్బు చేసింది, నీ చొక్కా పట్టుకెళ్ళి తగిలిస్తే నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావు కనుక ఆయన జబ్బు పోద్దంటే నన్ను క్షమించాలి బాబు, చిన్నప్పటి నుంచి నాకు చొక్కా వేసుకుని అలవాట్లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాడి దగ్గర ఏం లేదు, ఆస్తులు లేవు, ఆరోగ్యం లేదు, చొక్కా కూడా లేదు, కానీ ఏముంది? ఇప్పుడు చెప్పండి, లోకంలో ఉండే మనుషుల్లో చాలా మంది మంచి బిల్డింగ్లో ఉన్నారా? కానీ సంతోషంగా. చిన్నప్పుడు చిన్న ఇల్లులు ఉండేవి, తాటాకులు ఇల్లు ఉండేవి, అందులోనే పెద్ద కుటుంబం ఉండేది, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు, చాలా సంతోషంగా సుఖంగా కలుపుగోలుతనంగా పండగలు పబ్బాలు వస్తే పిండి వంటలు చేసుకొని ఒకరు 2 పెట్టుకొని ఆప్యాయంగా ఉండేవారు. కాలం తిరిగేసరికి ఇప్పుడు ఏమైంది చెప్పనా, పెద్ద పెద్ద ఇల్లు వచ్చాయి. ఏ ఇద్దరూ కలిసి ఉండట్లేదు, అవునా? అన్నదమ్ములు కలిసి ఉండట్లేదు, అక్క చెల్లెళ్ళు కలిసి ఉండట్లేదు.
అప్పుడేమో ఇల్లు ఇరుగ్గా ఉన్నాయి, హృదయాలు విశాలంగా ఉన్నాయి. ఇప్పుడు ఇల్లు విశాలంగా వచ్చాయి, హృదయాలు ఇరుకైపోయాయి. అవునంటారా కాదంటారా? మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? వంటగది, పూజ గది, కూర్చోవడానికి ఒక గది, పడుకోవడానికి ఒక గది, భోజనానికి ఒక గది, ఎవడైనా చుట్టం వస్తే ఉండాలి చోటు ఉండదు. ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది. కుక్కలు ఉన్నాయి జాగ్రత్త బోర్డు ఉంటుంది. కుక్కలకు ఉన్న చోటు ఇంట్లో ముసలివాళ్ళకు ఉండదు. ఉంటుందండి? ముసలివాళ్ళకు ఉండదండి. మీ అమ్మని నాన్నని అనాథాశ్రమంలో పెడితేనే కాపురానికి వస్తాను కూర్చుంది కోళ్ళు. అమ్మని నాన్న ఎక్కడ పెట్టేయాలా? అనాథాశ్రమంలో పెట్టేయాలి. మీరు చెప్పండి. పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద కుటుంబాలు ఉన్నాయి, బోల్డంత బంగారం ఉంది, చాలా అందంగా ఉంది. కానీ జనాలకు ఏం లేదు. మీకు అర్థమైతే చెప్పేస్తా. ఏం లేదండి. నేను అన్నానన్నా మీకు అర్థమయ్యా? మీకు అర్థమైందా? సంతోషం లేదండి. లోకము అడవిలాగా ఉంది. లోకం ఎలా ఉంది? మనుషులు ఎలా ఉన్నారు? అడవిలాగా ఉన్నారు. అడవి ఎలా ఉంటుంది మీకు తెలుసా? ఎప్పుడైనా చూసారా? చూడకపోతే అటు అడ్డదగలు కానీ, జడ్డం కానీ, రాజబొమ్మం కానీ, రంపచోడవరం కానీ, మారేడుమిల్లి కానీ వెళ్తే అడవులు కనిపిస్తాయి. అడవుల్లో చెట్లు ఏమి వరుసలుగా ఉండవండి, ఇష్టానుసారంగా ఉంటాయి. పుట్టలతోనూ, రాళ్లతోనూ, రప్పలతోనూ అసహ్యంగా ఉంటాయి. చిన్నవాటిని పెద్దవి తినేస్తూ ఉంటాయి. నెమ్మదిగా ప్రశాంతంగా అడవిలో ఉండడానికి ఎవరికి అవకాశం లేదు. చివరకు ఈరోజు నేను వెన్నెలు చూశాను. ఏం చూశాను? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? మీలో ఎంతమంది వెన్నెలు చూశారండి ఈ మధ్యలో? ఎక్కడ చూస్తాం? సాయంకాలం లైట్ వేసేసుకొని, టీవీ పెట్టేసుకొని, సెల్ కొట్టేసుకొని, ఇక వెన్నెలు కదా పక్కోడు ముఖం కూడా చూడడం మర్చిపోయి సెల్ ఫోన్లు వచ్చాక. అర్థమవుతుందా? ఈరోజు నేను ఒక చోటు ఉన్నాను, కరెంట్ లేదు. చక్కగా సాయంకాలం కూర్చుంటే బయట వెన్నెలు కనిపిస్తుంది. ఎంత సంతోషపడిపోయానో. నా చిన్నతనానికి గుర్తొచ్చింది. నేను ఎప్పుడు వెన్నెలు చూస్తాను. రాత్రులు ప్రయాణాలు చేస్తూ, రాత్రులు పరిచర్యకి వెళ్ళొస్తూ, మధ్యలో కారాపో బండాపో ఆ త్రోపక మదాల మీద కూర్చొని కాసేపు వెన్నెల్లో దేవుని స్తుతించడం అలవాటు నాకు. ఎంత బాగుంటుందో వెన్నెల. కానీ అడవిలో వెన్నెలు కాస్తే ఎలా ఉంటుందో తెలుసా మీకు? నేను చూశాను. అరణ్యాల్లో తిరిగిన అనుభవాలు నాకు ఎక్కువే ఉన్నాయి. అడవిలో కాసిన వెన్నెలు కూడా చూస్తే భయం వేసేస్తుంది. చెట్ల మధ్యలో నుంచి వెన్నెల కింద పడుతూ బగ్గులు బగ్గులుగా, మచ్చలు మచ్చలుగా, చిరుతపురిలాగా, పొడపావుల్లా కనిపిస్తుంది. అందుకే చాలామంది ఏమంటారు చెప్పనా? బాగలేని జీవితాల గురించి ఎవరికి కావాలరా అడవికి కాచిన వెన్నెల ఏమంటారండి? విన్నారా మాట మీరు? ఊరికి కాసిన వెన్నెల, అడవికి కాచిన వెన్నెల. అడవికి కాసిన వెన్నెల ఉపయోగం లేదు అని నేను కొంచెం ముందుకు వెళ్తున్నాను. ఈరోజు మనుషుల బ్రతుకులు ఎలా ఉన్నాయి? అడవికి కాచిన వెన్నెలలాగా, అడవిలాగా అయిపోయాయి. అంటే మనుషుల జీవితాల్లో ఇంత దుఃఖం, ఇంత బాధ, ఇంత కలవరం ఎందుకు వచ్చిందో చెప్పే ముందు ఈ అడవి ఎలా ఉంటుందో కొన్ని మాటలు చెప్తాను నేను. పరిశుద్ధ గ్రంథంలో మీకా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం బైబిల్ చదివే వాళ్ళ కోసం. లోకంలో మనుషులు ఎలా ఉన్నారో, లోకం అడవిలాగా ఎలా ఉందో, బయటికి అందంగా కనిపించినా ఎంత వికృతంగా ఉందో, చూడడానికి సీనరీలో బాగుంటుంది అడవి, ఇళ్లలో ఉంటుంది, మనం గమనించారు లేదో. కానీ నిజంగా అడవిలోకి వెళ్తే అస్సలు బాగోదు. ఎందుకు అలా అయిపోయిందో మానవ జాతి, మనుషులు దేవుని చేత చేయబడ్డవారు అడవిలాగా ఉండడానికి గల కారణం ఏంటో లేఖనంలో ఉంది. 7వ అధ్యాయం 2వ వచనం. భక్తుడు దేశములో ఏమంటున్నాడు ప్రవక్త? ఈ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో శరీరధారిగా రావడానికి 700 సంవత్సరాల ముందు మానవ జాతి కోసం ప్రవచించాడు మీకా అనే ప్రవక్త. ఏమంటాడు? భక్తుడు దేశములో. మీరు చెప్పండి, భక్తుడు దేశములో లేడా? లేడా? మాట్లాడరేమండి? ఊర్లో ఎన్ని మందిరాలు ఉంటాయి, దేవాలయాలు ఉంటాయి, చర్చిలుంటాయి, మసీదులు ఉంటాయి. ఇన్ని భిన్నమైన ప్రపంచంలో ప్రముఖమైన 33 మతాలు ఉన్నాయి. చిన్న చితక 500 పైగా మతాలు ఉన్నాయి. ఎందరో భక్తులు ఉన్నారు. మరి వాక్యం ఏంటి అంటది? భక్తుడు దేశంలో అక్కడో లేడని. అంటే మనం అనుకున్నది భక్తి కాదని అర్థం. భక్తుడు అనగా దేవుని స్వభావమును కలిగిన వాడని అర్థం అండి. దేవుని లాగా ఉంటే భక్తుడు, మనకు నచ్చినట్టు ఉంటే కాదు. ఈ భక్తులు ఎలా ఉంటారో వాక్యం చెప్తుంది చూడండి. జనుల్లో యథార్థపరుడు ఒక్కడును. అంటే భక్తుల్లో ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటి? యథార్థత. ఏ భక్తో? నేను ప్రభువు కోసం చెప్పట్లా. నీకు నచ్చిన భక్తి చెయ్యి, నచ్చిన దేవుని దగ్గరికి వెళ్ళు, నచ్చిన విధానంలో ఉండు. మొదట నీలో ఉండాల్సింది ఏంటి? బెల్లం అనగానే మొదట ఉండాల్సిన లక్షణం ఏంటి? బెల్లం. తెలుసా మీకు? మా ఊర్లో ఉండి మీ ఊర్లో ఉండదా?
బెల్లం అనగానే ఉండాల్సిన ప్రాథమికమైన లక్షణం, ప్రైమరీ క్వాలిటీ ఏంటండి? నల్లగా ఉండాలండి, తెల్లగా ఉండాలండి, దిమ్మలాగా ఉండాలండి. అది కాదండి, ఎలా ఉండాలా? తీయగా ఉంటేనే బెల్లం. మా ఊర్లో బెల్లం కొంచెం కారంగా కూడా ఉంటుందండి, తింటే పోతామండి. బెల్లం యొక్క లక్షణం ఏంటమ్మా? రేపు సంక్రాంతి వచ్చేస్తుంది కదా, అన్ని పప్పలే, మనకి కిస్మిస్ వస్తే పప్పలే. పప్పలకి ఏం కావాలా? కొత్త బెల్లం వచ్చిందండి, ఇది కొంచెం ఒగరగా కొంచెం కారంగా ఉంటుందండి, తింటే బీపీ పోతా అన్నా తిను. ఎందుకని? 4 రోజులు తినే సుహృతానో చచ్చిపోతాం, కానీ తీయగానే ఉండాలి. దేవుని స్తోత్రం చెబుదాం. బెల్లం ఎలా ఉండాలండి? తీయగా ఉండాలి. మరి భక్తులు అంటే ఎలా ఉండాలండి? యథార్థంగా ఉండాలి. మళ్ళీ అన్నమాట బయటికి చెప్పకండి. ఎంతమంది యథార్థంగా ఉన్నారంటారు? లోకంలో ఉన్న వారిని మీరు ఫలానా మనుషులు యథార్థవంతుడని ఎవరికైనా చెప్పండి. యథార్థత అంటే ఏంటి చెప్పినా? లోపల బయట ఒకలా ఉండడం, ఫిల్టర్ లేకుండా బ్రతకడం అండి. వాళ్ళిద్దరూ కలిసి ఈవిడ కోసం మాట్లాడుకుంటూ ఉంటారు. అది అలాగా, ఇది ఇలాగా. తక్కువ వస్తే ఇప్పుడే నీకోసమే మాట్లాడుకుంటున్నాం అంటారు సింపుల్గా. ఏం మాట్లాడుకుంటున్నా అడిగితే చెప్పలేదు. ఏం మాట్లాడుకుంటారండి? ఇద్దరు కలిస్తే ఎవరి కోసం మాట్లాడుకుంటారు? అక్కలు అమ్మలు చెప్పాలి. ఎవరి కోసం? నేను కొత్త చెప్తున్నానా? నీకోసం మాట్లాడుకో, లేక నీకోసం మాట్లాడుకో. ఇద్దరు కలిసి అక్క అనే, దాని సంగతి తెలుసా? దేని సంగతి నీకెందుకు? దాని సంగతి ఈడేమో చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు, ఆడు మందిరానికి వెళ్ళి పూజలు చేస్తాడు. ఇద్దరిలోనేం లేదు, ఇద్దరు నేతి బీరకాయలే. నేతి బీరకాయలు ఏముండదు? ఉంటుందా? 800 కేజీ నెయ్యి, 80 రూపాయలు కేజీ బీరకాయలు పట్టుకొచ్చి పిండేస్తే అర కేజీ అన్నా వస్తుందన్నయ్యా. అటు కూరకి పని చేయదు, ఇటు రసం తాగడానికి పని చేయదు. ఇప్పుడు భక్తులు ఎలా ఉన్నారు? నేతి బీరకాయల్లా ఉన్నారు. భక్తుల్లో ఏం లేదు? యథార్థత లేదు. నెంబర్ 2 చదవండి. అందరూ ప్రాణహాని చేయుటకై పొంచి ఉండు వారే, ప్రతి మనుషుడు కిరాతుడై. కిరాతుడు అంటే బోయవాడండి. నిర్దాక్షిణ్యంగా మూగజీవాలను వేటాడి ఉచ్చులేసి బాణాలతో కొట్టి చంపేవాడిని కిరాతుడు అంటారండి. ప్రతివాడు ఎవరి కోసం కిరాతుడు అవుతున్నాడు? తోడబుట్టిన వాళ్ళ కోసమేనండి. అన్నదమ్ములు గొడవలు, అక్కజల్లుల గొడవలు. అర్థమవుతుందా? అడుగు జాగా కోసం అన్నదమ్ములు కొట్టుకొని కోర్టుకు వెళ్ళిపోయి ఆస్తులు మొత్తం అమ్మేసిన సంగతి నాకు తెలుసు. ఎంత జాగా కోసం? అడిగే. ఈ అడుగు ఆడు వదలమంటే వదలలేదు, వదలొద్దని అలా ఆవిడంది, వదిలితే నువ్వు చేతగానని ఎలా ఆవిడంది. వీళ్ళిద్దరూ చేయి పీక మీద చేసుకుని దోసుకున్నారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారు, ప్రిస్టేజ్కి వెళ్ళిపోయింది. ఆస్తన్నా పోగొట్టుకుంటారు, అడుగు పోగొట్టుకోని అన్నాడు. ఆఖరికి అడిగే మిగిలింది. ఎవరు వీళ్ళు? అన్నదమ్ములండి. ఎవరి కోసం? ప్రక్కవాడి కోసం. పోయేవాళ్ళై, కిరాతులై, అన్నదమ్ముల కోసం ప్రాణం తీసే పరిస్థితికి వచ్చేస్తున్నారు. ఇంకేంటి? 2 చేతులతోనూ ఏం చేస్తున్నారండి? మేలా కీడా? తోటివారికి ఏదైనా ఒక మేలు చేయి అని కవులు చెప్తే, మనం మేలు చేయకపోయినా పర్లా, ఏం చేయకూడదు? కీడు చేయకూడదు. చేయొచ్చా చేయకూడదా? చేస్తున్నామా లేదా? చాలా మంది చేయలేదు అనుకుంటున్నారు పాపం. మీకు తెలుసో తెలీదో, మీరు వాడే ప్లాస్టిక్ బ్యాగ్ అన్నీ ఏంటి? మేలా కీడా? ప్లాస్టిక్ బ్యాగ్ వాడేయడం, బయట పడేయడం. అది కలగడానికి 1,00,000 సంవత్సరాలు పడుతుందంటే భూమిలో. దానివల్ల వచ్చే పొల్యూషన్ పక్కోడికి ఊపిరితిత్తులు పోతున్నాయి. సరదాగా అందరికీ క్యాన్సర్ వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుంది? ఒకప్పుడు క్యాన్సర్ ఎవరికి వచ్చేది? బాగా డబ్బున్న వాళ్ళకి, రాజులకి. అందుకే దాని పేరేంటి చెప్పినా? రాచపుండు. మరి ఇప్పుడు ఎవరికి వస్తుంది క్యాన్సర్? అప్పుడు మీరు చూడండి, కూలోళ్ళు ఎక్కువ ఉంటున్నారు అక్కడ. ఏంట్రా అంటే మనం చేసే కీడు ప్రభావమే. ఏసీ పెట్టుకున్నాం, ఫ్రిడ్జ్ పెట్టుకున్నాం. అర్థమవుతుందా? విపరీతంగా మనం వాడేటువంటి వస్తువుల వల్ల కలిగే పొల్యూషన్. ఇలా చెప్పుకుంటూ పోతే రాత్రి అంతా చెప్పగలను. తెలియకుండా కొంత, తెలిసి కొంత మనం ఏం చేస్తున్నాం? కీడు చేస్తున్నామండి. ఎవరికి? ప్రతివాడు 2 చేతులతో, సింగిల్ హ్యాండ్తో కూడా కాదు, 2 చేతులతో కీడు చేయి పూనుకుందురు. కొంచెం అప్గ్రేడ్కి వెళ్దాం సామాన్యులు దాటి. అధిపతులు అనగా ఆఫీసర్స్. మన డబ్బులతో జీతాలు తీసుకుంటూ, నన్ను క్షమించాలి ఎవరన్నా గవర్నమెంట్ ఎంప్లాయీస్, పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్లు ఉంటే వాక్యం చెప్తున్నాను నేను. మన డబ్బులతో జీతాలు తీసుకుంటూ, మనం ఉప్పు పప్పు కొనుక్కున్న వారి మీద ట్యాక్సులు తీసి గవర్నమెంట్ వాళ్ళ జీతాలు ఇస్తా ఉంటే, వాళ్ళు చేయాల్సిన పని కోసం మళ్ళీ మన దగ్గర ఏమడుగుతారు? దాని పేరు బహుమానం, గిఫ్ట్. ఏమడుగుతున్నారండి? అధిపతులు బహుమానం కోరుకుంటారు. ఇక న్యాయాధిపతులు అంటే జడ్జెస్ అండి. న్యాయవాదులు కూడా కాదు, న్యాయాధిపతులు ఏం పుచ్చుకుంటున్నారు?
గొప్పవారు తమ మోసపు కోరికను తెలియచేతురు, అలాగున వారు ఏకపట్టుగా ఉండి దానిని ముగింతురు. ఇది ఈరోజు మనుషుల యొక్క పిక్చర్, మానవ జాతి యొక్క లక్షణాలు, స్వభావాలు. మీరు గమనిస్తే మనం ఏం నేర్చుకున్నాం? మాతృదేవోభవ, మీరు చెప్తారు, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, తర్వాత అతిథి దేవోభవ. నేర్చుకున్నావా లేదా? దేవుని వీళ్ళలో చూడొచ్చు. దీని అర్థం ఇది. ఎంతమంది అమ్మను గౌరవిస్తున్నారు మీరు చెప్తారా? ఎంతమంది అమ్మను గౌరవిస్తున్నారు? ముసలోళ్ళు ఎంతమంది బాగా పట్టించుకుంటున్నారు మీరు చెప్పండి. దేవా, సోదరుని బట్టి నీకు స్తోత్రం, హల్లెలూయా. ధైర్యంగా చేయొద్దు, పర్లేదు చెప్పుకోండి. లేకపోతే ఇప్పుడు ఆలోచించండి ఒకసారి, మనం ఎక్కడున్నాము. నిన్ను కన్న తల్లి ముఖం మీద ముడతలు, నీ ముఖం అందంగా ఉండడానికి కారణాలు. ఆమె నువ్వెంత అందంగా ఉండడానికి నీ తల్లి ముఖం ముడతలే కారణం. నువ్వెంత సౌష్టంగా ఉండడానికి నలిగిపోయి నీ తండ్రి శరీరం కారణం. ఈరోజు ముసలివాళ్ళు ఎంతమంది పట్టించుకుంటున్నారు? తల్లిని గౌరవించాలి. తల్లే దైవం, తండ్రే దైవం. తల్లిదండ్రులని ముసలివాళ్ళు అయిపోయి తీసుకెళ్లి వీధుల్లో వదిలేస్తున్నారు. అనాథ శరణాల్లో పెట్టినా బాగును, త్రోవ పక్కన రోడ్ల మీద వదిలేస్తున్నారు దుర్మార్గంగా. మనం గమనించాలి, మనుషులు మారిపోతున్న కాలంలో మనం ఉన్నాం. భయంకర పరిస్థితి. థ్యాంక్ యూ నాన్న. అమ్మనాళ్ళ మీద గౌరవం లేదు, పెద్దల మీద గౌరవం లేదు. ఎవరైనా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు చూసారా? ఆ చిన్నపిల్లల్ని వాళ్ళ అమ్మమ్మో నాన్నమ్మో ఓసారి పిల్లల్ని నా చేతిలో పెట్టామంటే ఏమంటున్నారు తెలుసా? నేను చూస్తున్నాను, హే ముసలి వాసన, నా కొడుకుని ముట్టుకుంటావు నువ్వు, నా పిల్లల్ని పట్టుకుంటావు నువ్వు అంటున్నారండి. ముసలి వాసన అంటే వాళ్ళు. మీరు ముసలి ఎవరా అంటే మేకప్ వేసి రంగేసేసి పొడిచోళ్ళ కనపడదాం అనుకుంటున్నారేమో. ముసలితనం శరీరానికి రాదా? అవయవాలు పనిచేస్తున్నాయా? కళ్ళద్దం వస్తే ముసలితనం వచ్చినట్టే. ఆమె మోకాళ్ళు అంగకపోతే ముసలితనం వచ్చినట్టే. 3 పూట్ల అన్నం తిని అరగించకపోతే ముసలితనం వచ్చినట్టే. 8 గంటల కంటే పడుకోలేకపోతే ముసలితనం వచ్చినట్టే. ఇలా చెప్తే చాలామంది బాబోయ్ ముసలోళ్ళం అయిపోయారు బెంగెట్టుకుంటారు మీరు. అవును, అందరూ ముసలోళ్ళే. కొంతమంది ముసల పొడుచోళ్ళు ఉంటారు, కొందరు పొడుసు ముసలోళ్ళు ఉంటారు. నేనేమో పడుచు ముసలోడిని. నేను రోజు 18 గంటల పని చేస్తాను. తిండి తినకపోయినా భయం ఉండదు, బెంగలేదు. చాలామంది టైంకి తినకపోతే వణుకొచ్చేస్తుంది అన్నారు చిన్నపిల్లలు. వీళ్ళు ఎవరన్నమాట? ముసల పడుచోళ్ళు. మీరు గమనిస్తే వృద్ధులను నిర్లక్ష్యం చేశాం, అమ్మనాలను నిర్లక్ష్యం చేశాం, గురువులైతే పట్టించుకోక్కర్లా. ఒకప్పుడు మేస్టర్లు బడిలోకి వస్తే పాఠాలు అనకపోతే ఏం చేసేవారు చెప్పనా? టేబుల్ మీద పడుకోబెట్టి చింత పరుగులతో కొట్టేవారు మా చిన్నప్పుడు. గుంజీలు తీయించేవారు, గోడ కుర్చీలు వేయించేవారు. ఇప్పుడు ఎవడైనా పిల్లోనిగా దెబ్బ కొట్టాడా? టీవీ 9, టీవీ 10, 30, 40 కొట్టాడు 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 కొట్టాడు. ఇంకా వాళ్ళు మాకు ఎందుకు వచ్చిన గొడవరా బాబుని, మీరేమైపోతే ఇప్పటి అని చెప్పి కొట్టడం మానేశారు. మేషారు నమస్కారం పెట్టేవాడు ఎవరున్నాడా? లేదండి. గురువు గారు నమస్కారం పెట్టేవాడు లేడు. ఏదో బుర్ర పనిచేయక సెప్టెంబర్ 5 గురు పూజ దినోత్సవం పెడుతున్నారు కానీ ఉపయోగం లేదు. ఇక అతిథి అంటారా? ఎవరు అతిథి అంటే చెప్పా చేయకుండా ఇంటికి వచ్చేవాడిని, తిథి లేకుండా వచ్చాడు అతిథి అంటారు. ఎవడైనా ఎవడింటికన్నా చెప్పా చేయకుండా వస్తే కప్పు కాఫీ అని ఇస్తున్నారా? ఇవ్వట్లేదండి. తలుపు కూడా తీయట్లేదు. ఆ పీపు హోల్ అంటారు, తలుపుకో కన్నా ఉంటుంది సిటీస్లో అయితే. అందులో చాలా సూతారు వచ్చినాడు మనోడే కదా అని. మన ఎవరింటికి అనేది ఏం చేయాల్సి వస్తుంది? ఇప్పుడు ఫోన్ చేశాలో మీరు ఉన్నారా, పోయారా? ఉన్నామండి. మీ ఇంటికి వస్తున్నాం రమ్మంటారా? అయ్యో మేము బయటకు వెళ్దాం అనుకుంటున్నాం. నచ్చకపోతే వెంటనే అలా చెప్తాం. సడన్గా వెళ్ళిపోయాం అనుకోండి, అమ్మాయి రండి 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 మీరు ఎప్పుడు వస్తారా అని చూస్తున్నాం. లోపల ఈడెందుకు వచ్చాడు ఇప్పుడు? పైగా వచ్చి కూర్చొని 2 నిమిషాలు మాటల్లో 30 సార్లు టైం చూస్తూ ఉంటారు. అది అర్థం చేసుకొని మీరు ఎక్కడికో వెళ్ళిలా ఉన్నారు, అదే మీరు వచ్చారని ఉన్నాము, ఒరిజినల్గా బయటికి వెళ్ళాలి. వీడి టీ కప్పులో అరకప్పు టీ కూడా ఎవరు? అతిథి దేవో భవ. పూర్వదినాల్లో ఎవరైనా ఒకడికి త్రోవను పోయేవాడికి ఇంటికి పిలిచి అన్నం పెడితే తప్ప వీడు తినేవాళ్ళు కాదట. ఇప్పుడు చెప్పండి, అలా చేస్తే భక్తి. మరి ఇప్పుడు మనం ఎక్కడున్నాం? భక్తిలో ఉన్నామంటారా, అడవిలా ఉన్నామంటారా? మంచితనం లేదు, యథార్థం లేదు, చెడుతనం చేయకుండా ఉండడం లేదు. ఇంకొంచెం చెప్తారు. ఇవన్నీ బయటివి. లోపల మనుషులు ఎలా ఉన్నారో జ్ఞాపకం చేస్తాను మీకు. యెషయా గ్రంథము 59వ అధ్యాయం ప్రవక్త చెప్తున్నాడు, మనుషులు లోపల ఎలా ఉన్నారు, దేవుడు వారిని ఎలా చూస్తున్నాడు.
ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 14వ వచనం ఇలా రాయబడింది, న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరము నిలుచున్నది. ఎక్కడ? దూరమున. ఈ మాటలు మీరు మనసులో పెట్టుకోవాలి. న్యాయము అనేది ఏమైంది? సింపుల్ గా చెప్పండి. కోర్టుకి వెళ్దామంటే ఏమంటున్నారు మీరు? కోర్టులో ఎక్కడ న్యాయం జరుగుద్దండి అంటున్నారా? కోర్టుకి వెళ్తే న్యాయం జరిగిపోద్ది అంటున్నారా? ఇప్పుడు కోర్టులో రికార్డ్ అయిన కేసులన్నీ పరిష్కారం అవడానికి 20,000 సంవత్సరాలు పడతాయంట. అంతకాలం ఇప్పటికే మన కోర్టులో ఉన్న కేసులన్నీ ఫినిష్ అవ్వాలంటే, తీర్పు రావాలంటే 20,000 సంవత్సరాలు అండి, 2,000 సంవత్సరాలు కాదు. మన కేసు ఎప్పుడు రావాలి? న్యాయంకి ఏం కలుగుతుంది? ఇమ్మీడియట్ గా జస్టిఫికేషన్ లేదు. 2, నీతి ఎక్కడుంది? నీతి అంటే ఏంటో చెప్పనా? నీతి అంటే ఏంటో చెప్పనా? దేవుని వంటి నిష్కల్మషమైన స్వభావాన్ని కలిగి ఉండడం. ఎవరిలో ఉంది? చిన్నపిల్లలు దేవుడితో సమానం. మనం ఏమంటామండి? ఏ పిల్లలు? చిన్నపిల్లలు అంటే సింపుల్ గా చెప్పాలి. చిన్నపిల్లలు అంటే ఇంకొక మాట చంటి పిల్లలు. చంటి పిల్లలు అంటే అర్థం తెలుసా మీకు? పాలు తాగే వయసు వాళ్ళనే చంటి పిల్లలు అనాలి. అంతకంటే క్లియర్గా చెప్పలేను నేను. పాలు తాగడం ఆపేస్తే ఆడు చంటి పిల్లవాడు కాదు, చిన్న బిడ్డ. ఈ చంటి పిల్ల పాలు తాగే వయసు ఎలా అయిపోయారు చెప్పనా మీకు? ఆడు మట్టి గోక్కొని తింటాడు. ఎరా మట్టి తిన్నాడు అంటాడు, మాసుకుంటుంది. ఆడు బుర్ర అడ్డుగా తిప్పేస్తున్నాడు. ఎవరు నేర్పడి అబద్ధం? ఏ కోచింగ్ సెంటర్లోది? ఏ కోచింగ్ సెంటర్లోది? చిన్నప్పుడు సంకను కూర్చోబెట్టుకొని చందమామ రావే, జాబెల్లి రావే అని పాటలు పాడుతూ గోరుముద్దలు తినిపించేవారు. ఇప్పుడు ఎలా పెడుతున్నారు? సెల్ ఫోన్ ముందెట్టేసి అలా చూస్తా ఉంటే నోట్లో గుట్టుక్కుని వేసేస్తున్నారు. అర్థమవుతుందా? ఆడు తినే సెర్లాక్ ప్యారెక్సో కూడా అది ఏం చూపించేస్తున్నారు? ఫోన్ ముందెట్టేస్తున్నారు. ఆడు చూస్తా చిన్నప్పుడే గుడ్డోడు అయిపోతున్నాడు, బ్రెయిన్ పాడైపోతుంది. ఆడ అమ్మ తెలీదు, నాన్న తెలీదు. బ్రాయిలర్ కోడి పిల్లలా పెరుగుతాడు. ఎలాగా? నాటుకోడికి బ్రాయిలర్ కోడి తేడా తెలుసా? నాటుకోడి బోబ్ అంటే వస్తుంది, ఇంటోడి మాట వింటది. పక్కోడి గింజలేసినా వెళ్దాం, మనుషులు చూసి బెదిరిపోద్ది, కాకుని చూసి తెరవబడుతుంది. బ్రాయిలర్ కూడా అప్పుడప్పుడు 5 రూపాయలు కోడి పిల్లలు అమ్ముతారు చూసారు మీరు? ఆడి కుదరక మనకు అమ్మేస్తాడు. తెచ్చి పెంచేసుకుంటాం సరదాగా. దాన్ని చూడండి, కుక్క వెనకాల పోద్ది, పిల్లి వెనకాల పోద్ది, కాకి వెనకాల పోద్ది, ఎలక వెనకాల పోద్ది. మీరు గమనిస్తే దాన్ని మంచి ఎవడో చెడ్డెవడో తెలియదు. మన పిల్లలు ఎలా అయిపోతున్నారు ఇప్పుడు? వింటున్నారా? మన పిల్లలు నీతిగా బ్రతకడం గోరుముద్దలతో నేర్చుకోవాల్సింది. అమ్మనాన్న లేక సోమరపోతనం వల్ల చిన్నప్పటి నుంచి పాడైపోయి దుర్నీతి, అవినీతి, భయంకరమైన పాప స్వభావానికి వెళ్ళిపోతున్నారు. ఏం లేదు, న్యాయం లేదు. నెంబర్ 2, నీతి లేదు. తర్వాత సత్యము సంత వీధిలో పడి ఉన్నది. ఎక్కడ పడిపోయింది? ఇంటి ముందు పడితే దొరుకుతుందండి. ఎక్కడ పారేసుకున్నావు? నీ నక్కిలేసు గొలుసు, ఏమండి, కాలి పట్టాలు, చెవి దుద్దులు, చేతి వాచి, పరసు వాకిట్లో పడితే, వరండాలో పడితే, గదిలో పడితే 70% దొరికేయచ్చు. సంతలో పడితే దొరకదండి. ఇప్పుడు సత్యం ఎక్కడ పడిపోయింది? సత్యానికి వ్యతిరేకం ఏంటి? అసత్యం అంటే అబద్ధం. ఇప్పుడు సంతలో దొరికేది ఏంటి చెప్పనా? అబద్ధమే. ఈ క్రీమ్ వాడండి, 6 నెలల్లో తెల్లగా వచ్చేస్తారని టీవీలో చూపించగానే వాడితే తెల్లగా రావు సరికదా, జేబు మొత్తం తెల్లగా అయిపోతుందని తెలిసినా తెచ్చేయడం పావేయడం, తెచ్చేయడం పావేయడం, తెచ్చేయడం పావేయడం. అర్థమవుతుందా? సింపుల్. ఒకటి చెప్పాను మీకు. దేని మీద బ్రతికేస్తున్నారు మనుషులు? చీర కట్టుకుంటారు లేదా షర్ట్ వేసుకుంటాము, చూస్తే మనకే నచ్చదు. పక్కోళ్ళు అడుగుతాం, స్టీవెన్ ఎలా ఉంది షర్ట్ అంటే, అన్నయ్య ఈ షర్ట్ వేసుకుంటే దానికి అందం వచ్చింది. దేనికి అందం వచ్చింది మీరు చెప్పండి. అది చెప్పగానే నేను ఈ మీద బట్ట నిప్పేస్తాను. అవునా? ఈ షర్ట్కి నా వల్ల అందం వచ్చిందా? షర్ట్కి అందం ఏంటంటే నా మొహం. అక్క నువ్వు కట్టుకుంటే చీరకు అందం వచ్చింది. చీరకు అందం రావడం ఏంటి? కట్టుకుంటే అక్కకి అందం వస్తుంది, చీరకు కాదు. కానీ ఆ మాట అక్కకి ఇష్టం. అబద్ధం. ఏంటనమాట? అబద్ధం. అర్థమవుతుందా? పిన్ని గారు మీరు వండాలండి, మీరు వండితే ఆ కూర రుచి ఎవరికి రాదు సుమా అన్నారనుకోండి, పిన్ని ఇంకో 2 ముక్కలు ఎక్కువేసి కూరస్తుంది. అది అబద్ధం అని తెలుసు, ఎందుకంటే ఆయన తిల్లా కుక్కేసేస్తున్నాడు ఇంట్లో. అర్థమవుతుందా? నేను తిల్లాపోతున్నానే బాబు అమ్మతో నువ్వు వండుకో అంటది. అదే సేమ్ కూర పక్కనే పిన్ని గారు అనగానే అబద్ధానికి ఫ్లాట్ అయిపోయి
రోజు కూర బాబు కొత్తది ఉండంటే ఇచ్చేస్తావా? దేనికి పడిపోతున్నాం మనం? గట్టిగా చెప్పండి, దేనికి పడిపోతున్నాం? మా కంపెనీలో పెట్టుబడి పెట్టండి, అధిక లాభం వచ్చేస్తుంది. ఎక్కడ? చాలా కంపెనీలు వచ్చాయి. మీరు పెట్టిన పెట్టుబడికి 3 ఏళ్లలో డబల్, 2 ఏళ్లలో డబల్. ఎవడు బాబు గోరు పంపిస్తారండి? రిజర్వ్ బ్యాంకే ఇవ్వట్లేదు. 8.5 సంవత్సరాలుగా 9 సంవత్సరాలుగా డబుల్ అవుతుంది. ప్రైవేట్ కంపెనీలో పెడితే 3 ఏళ్ళకి డబుల్ అయిపోతుందంటే పెట్టేసి ఆ కంపెనీ మోపు తిప్పే గాని లబోదిబోమని కొట్టుకుంటున్నారు. ఎక్కడ పడిపోయింది సత్యం? సంత వీధిలో పడిపోయింది. అబద్ధం ఎక్కడికి వచ్చి కూర్చుంది? నెత్తి మీద కూర్చుంది. ఇలా మనం రాత్రంతా చెప్పుకోవచ్చు. ఆ క్రింద రాయబడింది, ధర్మము లోపల ప్రవేశించలేదు. ధర్మము లోపల ప్రవేశించలేదు. ధర్మం అంటే ఇప్పుడు ఇక్కడ గింజలేసి ధర్మం చేసేసామనుకొని చిల్లర మార్చుకొని ₹10 లేవు, ₹2 వచ్చాయి కదా, రూపాయి టిక్కు 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 వేసుకెళ్ళిపోయి ధర్మం. ఇది కాదు ధర్మం. ప్రతివారు తోటివారి పట్ల ప్రవర్తించాల్సిన విధానమే ధర్మం. భార్య భర్త పట్ల, భర్త భార్య పట్ల, అమ్మ నాన్నల పిల్లల పట్ల, పిల్లల అమ్మ నాన్నల పట్ల వారి వారి విధులు నిర్వర్తించాలి. చూసారా? అది ధర్మం. ఆ ధర్మం ఎక్కడ పడిపోయింది ఇప్పుడు? లోపల లేదు, లోపల అవకాశం లేదు, బయట తోసేశారు ధర్మాన్ని. ఇలా చూసుకుంటూ పోతే ఇంకెవడైనా చెడుతనాన్ని వదిలేద్దాం అనుకుంటే వాడు దోచబడుతున్నాడు. ఈ మధ్యలో నేను ఒక చోటుకి వెళ్ళాను, ఒక 2 days బ్యాక్. ఎప్పుడో ఊరు ఎంట్రన్స్లో అద్భుతంగా లైటింగ్ పెడితే అబ్బా కొత్త చర్చి కట్టేసేవారు అనుకున్నాను నేను. ఈ సీజన్లో చర్చిలో లైటింగ్ పెట్టేస్తూ ఉంటారు. చేరదు, చర్చి కాదది, కొత్త వైన్ షాప్. బళ్ళన్నీ అక్కడే ఉన్నాయి, మనుషులందరూ అక్కడే ఉన్నారు. అరే ఎంత పబ్లిసిటీ వచ్చింది దీనికి. మీరు గమనించండి, ఊరికి 4-5 వచ్చేసాయి. ఎవడైనా నేను తాగనరా అన్నాడు అనుకోండి, వెంటనే పక్కడే ఉంటాడు. చెప్పనా? సోదోడు రా, ఆవిడికి భయపడిపోతున్నాడు. ఎవడండి అంత దమ్ములేడు పెట్టరా నువ్వు? నేనంటే ఎక్కడ చూడలేదు. వీడికి రోషం వచ్చేసి కింద పడిపోయినా తాగేస్తా ఉంటాడు. ఎవడైనా చెడుతనాన్ని వదిలేద్దాం అనుకుంటాడు, ఏం చేస్తున్నాడండి? దోచబడుతున్నాడు. మీరు గమనిస్తే ఇవన్నీ మనుషులు అడివైపోయారు అని చెప్తున్నాను నేను. మనుషులు ఏమైపోయారు? తోటను ఎప్పటికప్పుడు ప్రూనింగ్ అంటారు. ఎక్స్ట్రా వచ్చిన కొమ్మలు కత్తిరించి చెట్లకి మధ్యన తుప్పలు నరికి పుట్టలు తీసేసి పాదులు చేసి చుట్టూ దాన్ని కంచిగట్టి కాపాడే తోటమాల ఒకడు ఉంటాడు. అలా చేయకుండా వదిలేశారనుకోండి, తోట ఏమవుద్ది? అడివైపోద్ది. దేవుడు మనుషులను తోటలాగా తన స్వరూపంలో, తన పోలికలో, తనలాంటి లక్షణాలతో చేశాడు. గట్టిగా స్తోత్రం చెబుదాం. మరి ఏమైంది ఇప్పుడు? ఎవరైతే చేశారో ఆ దేవుణ్ణి వదిలేసి దేవుని వెనక కాకుండా తమకు నచ్చినటువంటి లక్షణాలలో మనుషులు దేవుని వెతకడం కనిపెట్టారు. ఒకడు డబ్బులు పోయాయంట, ఇలాంటి లైట్ కిందకు వచ్చి వెతుకుతున్నాడు. ఏంట్రా వెతుకుతున్నామంటే, ఇప్పుడే బ్యాంకులో తెచ్చానండి డబ్బులండి, ఇలా రౌండ్గా బండిలు చుట్టానండి, జేబులో పెట్టానండి, అది కన్నం ఉందనుకుంటాను పడిపోయిందండి అంటే, ఆ పక్క నాతో వచ్చిన స్టీవెన్ కూడా వెతుకుతున్నాడు. ఇద్దరు వెతుకుతా ఉంటే ఇంకో తమ్ముడు వచ్చాడు, ఐజార్. ఏంటంటే డబ్బులు పడిపోయి ఆయన వెతుకుతున్నాడు. 10 మంది పోయి ఎతికేస్తున్నారు, దొరకలా. ఇప్పుడు ఎవరో వచ్చి ఏం పోయి? డబ్బులు పోయాయి. వెతుకుతున్నారు, దొరకలా. ఎక్కడ పోయి అంటే అక్కడ పోయే చీకట్లో. ఎక్కడ? సందు చివర. మరి ఇక్కడ ఎతుకుతున్నారే, లైట్ ఉందని. మీరు చెప్పండి, అక్కడ పోయిన ఇక్కడ ఎదుగు దొరుకుతాయండి? ఎక్కడ ఎతకాలి? పోయిన దగ్గర. మన మనుషులు మానవ స్వభావ సిద్ధమైనటువంటి దైవిక లక్షణాలు పోగొట్టుకున్నారు. ఎవరిచ్చారో ఆయన దగ్గర పోయి వెతికితే మరలా దొరుకుతాయి. కానీ ఇప్పుడు ఎక్కడ వెతుకుతున్నారు? నచ్చిన చోటలో వెతుకుతున్నారు, బాగుండాలని వెతుకుతున్నారు. ఇదంతా చూస్తున్నప్పుడు దేవుడికి చాలా బాధ కలిగేసిందండి. నేను మనుషులు ఇంత బాగా చేశాను, ఆనందంగా ఉండాలని చేశాను, నా పొలుకులో చేశాను, నాలాగా బ్రతకాలని చేశాను. కానీ ఈరోజు ఏమైపోయారు? వీళ్ళు తోటలాంటి మనుషులు అడవిలాగా మారిపోయారు. ఇది నాకు అస్సలు నచ్చలేదు. అప్పుడు ఆయన ప్రవక్తను పంపి అన్నాడు, లేదు లేదు, ఈ అడవి ఏం చేస్తుంది? ఉల్లసించి సంతోషిస్తుంది, కస్తూరి పుష్పాలకు వస్తుంది. ఎలా? అడవి మరలా ఏమైపోవాలి? తోట అయిపోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎవరు రావాలి? ఎవరు రావాలి? తోటమాలి రావాలి. తోట కోసం బాగు చేయడానికి గాయాలు చేసుకునేవాడు కావాలి. అవసరమైతే తోట కోసం రక్తం కార్చేవాడు కావాలి. తోట కోసం ప్రాణం పెట్టేవాడు కావాలి. ఎవరు వెళ్తారు?
చెడ్డవాళ్ళైన మనుషులు మంచోళ్ళగా చేయటానికి ఎవరున్నారు? ఆలోచన చేస్తే ఎవ్వరూ కనబడలేదు. ఎందుకంటే అందరూ మనుషులు పాపం చేసి, అందరు మనుషులు కీడులో ఉండి దేవునికి దూరం అయిపోయే ఉన్నారు. అప్పుడు దేవుడు ఆలోచించాడు. ఇప్పుడు చదువుదాం ఆ 59వ అధ్యాయంలో క్రింద మనం చూస్తాం 16వ వచనంలో, సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడింది. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేశాను. గట్టిగా స్తోత్రం చెబుదామా? నా మాటలు అయిపోతున్నాయి. దేవుడు చూశాడు, పాడైపోయిన మనుషులు చూశాడు, పాడైపోయిన లోకాన్ని చూశాడు. ఎక్కడ చూసినా చీకటి ఉంది, ఎక్కడ చూసినా దుర్మార్గం ఉంది, ఎక్కడ చూసినా అవినీతి ఉంది, ఎక్కడ చూసినా అసహ్య కార్యాలు ఉన్నాయి. అరిషడ్ వర్గాలు అనేటువంటి 6 రకాల శత్రువులు మనుషులు ఆవహించేశాయి. మీకు తెలుసా 6 రకాల శత్రువులు ఏంటో? కామము, క్రోధము, మోహము, లోభము, మదము, ఆశ్చర్యం అనేటువంటి అరిషడ్ వర్గాలు అంటారు. ఈ 6 రకాల దుర్గుణాలు మనుషుల్లో ఉన్నాయి. ఈరోజు లోకం అంతా ఎక్కడ నడుస్తుంది? ఎక్కడ నడుస్తుంది? నేను న్యూస్లో చూశాను. ఒరిస్సాలో ఒక అమ్మాయిని ముక్కలు కింద నరికేసి ఊరికో ముక్క పారేసాడు. మొత్తానికి ఒక పీస్ దొరికింది. అది చూసి ఎవరో కంప్లైంట్ ఇచ్చారు, పోలీసు ఇన్వెస్టిగేషన్ చేశారు, వాడు దొరికేశాడు. ఎందుకు ఇలా చేశావంటే అంతకుముందు ఆడ పిల్లలు పాడు చేశాడంట, అరెస్ట్ అయ్యాడు, జైల్లోకి వెళ్ళాడు, బయలు మీద వచ్చి కోపంతో మళ్ళా పిల్లలు పట్టుకొని ఏం చేశాడు? ముక్కలు కింద నరికేశాడు. జరుగుతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతున్నాయి? కామం. ఎందుకు ఇలా జరుగుతున్నాయి? క్రోధం. ఎందుకు ఇలా జరుగుతున్నాయి? మోహం. ఎందుకు ఇలా జరుగుతున్నాయి? మదం. ఇవాళ ఒక ఆమె చెప్తుంది, అయ్యా నా కొడుకు ఇంకో పెళ్లి చేసుకున్నాడయ్యా అని. ఏమండి, భార్య ఉంది, ముచ్చాలంటి బిడ్డలు ఉన్నారు, వాడు ఇంకో పెళ్లి చేసుకున్నాడు. నేనేమన్నా అంటే, నాకు చెప్పకు, వాడి కోసం నేను చాలా ప్రార్థన చేస్తున్నాను. వాడు దుర్మార్గం గుర్తొస్తే ఇక ప్రార్థన కూడా చేయలేను నేను. వాళ్ళలో మదము ప్రవేశించింది. ఏంటండి మదం అంటే? ఏంటో చెప్పనా? మితిమీరినటువంటి అహంకారం. డబ్బు మదం, ఇంకేంటి బలమదం, జనమదం. మదం అంటే మించిన బలం. ఎక్కువ ఉందనుకోండి డిపాజిట్స్, మనం ఏం చేస్తూ ఉంటాం? శరీరంలో కొవ్వు ఎక్కువైపోతే, తిరుగుదారులు ఎక్కువైపోతే, డబ్బు ఎక్కువైపోతే, మీకు అర్థమవుతుందా? మదము. ఇక లోభం, అసూయ, కక్షలు, కార్పణ్యాలు ప్రక్కన పెడితే మితిమీరినటువంటి లోభము చేత మనుషులు పాడైపోతున్నారు. కొంతమంది ఇంట్లో తినేట్టు, భార్య బిడ్డలు చూడరు, దాసేద్దాం. ఈ బ్యాచ్ కూడా ఎక్కువే ఉంటారు. ఇవన్నీ మనుషుల్లో ఉన్నటువంటి దుర్మార్గ లక్షణాలు, శత్రువులు. మీరు గమనిస్తే ఇంత భయంకర స్వభావం చేత మనుషులు నింపబడి, నేనేమో తెల్ల చొక్కా వేసుకొని పాస్టర్ గారిని అంటున్నాను, నువ్వేమో ఇంకో రూపంలో ఉండి మహాభక్తుని అంటున్నావు. ఇప్పుడే దేవుడు కనపడ్డాడు అంటాను నేను. ఏమంటానండి? ఇప్పుడే అన్నా దేవుడు కనపడ్డాడు, దేవుడు మాట్లాడాడు. అందుకే ఇంట్లో వస్తా మా నాన్న తన్నేసి వచ్చాను నేను. దేవుడు కనబడి ఏం చెప్పాడు? మీ నాన్న ధనమన్నాడా? దేవుడు కనబడి అమ్మకు అన్నం పెట్టొద్దు అన్నాడా? దేవుడు కనబడి ఫుల్గా మంది స్ప్రింట్కి వెళ్ళి భార్యను తన్నేమన్నాడా? వీళ్ళందరూ ఎవరు? మరలా భక్తులే. మందిరాలు మానరు, మసీదులు మానరు, చర్చులు మానరు. మీరు గమనించండి, భక్తి అనే మాటకు అర్థం దేవునితో బంధమును కలిగి ఉండే అనుభవం, దేవుని లాగా బ్రతికే అనుభవం. అలా ఉంటే మానవ జాతి బాగుంటుంది. అది మనుషుల్లో ఎక్కడా లేదు ప్రియులారా. మీరు గమనిస్తే ఇది దేవుడు చూచాడు. మనుషుల కోసం మానవ స్వభావాన్ని, అడవి లాంటి వారిని మరలా తోటగా చేయటానికి ఒకడు వెళ్ళాలి అనుకున్నాడు. ఎవరు వెళ్తారు? ఎవ్వరూ సరిపోరండి, అందరూ పాడైపోయి ఉన్నారు. ఇప్పుడు దేవుడు తన భుజము, తన బాహువు తనకు సహాయం చేసింది. దేవునికి స్తోత్రం. నాలో అవయవము, నాలో నుండి నేనే ఈ లోకంలో పరిశుద్ధుడిగా వెళ్ళాలి అనుకున్నాడు. అదే క్రిస్టమస్. దేవునికి స్తోత్రం కలిగినాక పాడైపోయిన అడవి లాంటి లోకాన్ని తోటలాగా మార్చడానికి దేవుడు మానవ రూపాన్ని ధరించి వచ్చిన రోజే క్రిస్టమస్. దేవునికి స్తోత్రం కలిగినాక. అందుకే ఆయన పుట్టినప్పుడు, ఈ లోకంలోని శరీరాన్ని ధరించి వచ్చినప్పుడు దేవదూతలు పాడారు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు. ఆమేన్. ఎవరికండి? క్రైస్తవులకా? ఎవరికండి? ఇశ్రాయేల్ దేశంలో ఉన్న వాళ్ళకా? భారతదేశంలో ఉన్న వాళ్ళకా? ఎవరికి? యావత్తు మానవాళికి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవార్త. మనందరికీ తెలిసి మాట. దీని అర్థమే మనకు తెలియట్లేదు. ఆశ చచ్చిపోయి, దుఃఖంలో కూరుకుపోయి, శ్రమలో కూరుకుపోయి,
పాపంలో కూరుకుపోయి నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండి ఏం చేయాలో తెలియక గుండెలు బాదుకున్నటువంటి మానవ జాతికి ఏడవకండి, ఏడవకండి, ఏడవకండి. మీ కన్నీళ్ళు దూరం చేయటానికి, మీ స్థితిగతులు మార్చడానికి, మీ చీకటిని దూరం చేయటానికి, మీ పాపాన్ని క్షమించడానికి, అడవిలాగా మారిపోయిన నీ బ్రతుకును దీవెనగా మార్చడానికి ఇదిగో రక్షకుడు, సంరక్షకుడు, తోటమాలి, మానవ జీవితాన్ని ఉద్ధరించడానికి వచ్చిన ఉద్ధారకుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక అని దేవదూతలు ప్రకటించారు. నేను ముగింపులోకి వస్తున్నాను. అలా వచ్చిన ఆయన్ని ఎవరు స్వీకరించారో దేవునికి స్తోత్రం చెప్దామా? అడవి లాంటి జీవితాలు ఏమైపోయాయి? తోటలలాగా మారిపోయాయండి. ఆమేన్. నేను యేసు ప్రభువుని కాదు, ఏ దేవుణ్ణి నమ్మేవాడిని కాదు. దేవుడు ఉన్నాడంటే ఏడి అని అడిగేవాడిని. నాకు 19 ఏళ్ళ వయసు వచ్చే వరకు ఏ దేవునికి దేవతకు నమస్కారం పెట్టలేదు. మందిరానికి కానీ చర్చికి కానీ ఇప్పుడు వెళ్ళలేదు. మరి ఈరోజు నేను 35 సంవత్సరాలుగా యేసే ప్రభు అని ప్రకటిస్తున్నాను. దేవునికి స్తోత్రం. మీకు తెలుసా, నాకు ఎవరో డబ్బులు ఇవ్వాల, ఎవరో చెప్పమని చెప్పలేదు. నా బ్రతుకు అడవిలాగా మారిపోయింది. సకల దురలవాట్లు, భయంకరమైనటువంటి బ్రతికైపోయింది. మరికొద్ది రోజుల్లో నక్సలైట్స్లోకి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయే పరిస్థితికి వెళ్ళిపోయాను నేను. నా బ్రతుకులో నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు. ఆ యవన కాలంలో నేను చచ్చిపోవడానికి ప్రయత్నాలు చేశాను. స్థిరత్వం లేని బ్రతికైపోయింది. కానీ ఈరోజు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు మీలాగే ఒక చోట మాటలు వింటా ఉంటే నాతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. నా పాప స్వభావం నాకు నెమ్మది లేకుండా చేస్తుందని, నా పాపం నాలో ఉండగా నాకు మనశ్శాంతి ఉండదని, ఆ పాపాన్ని క్షమించడానికి ఆయన తప్ప వేరే దారి లేదని నాకు అర్థమయ్యేలా మాట్లాడాడు. అప్పుడు ఏం చేయాలి? ఆ బరువు నాలోంచి పోవాలి కనుక తీసేవాడు ఎవడైనా నాకు అర్థమై ఆయన మాట విన్న నేను, యేసు ప్రభువా నా పాపాన్ని క్షమించు అని ఆయన పాదాలు పట్టుకుని అడిగాను. నేను ఆయన దగ్గర నా హృదయాన్ని అప్పగించుకున్నాను. మీరు చెప్పనా, నా హృదయంలోనికి ఆయన ప్రేమ కృమరించబడింది, ఆయన క్షమాపణ దొరికింది, నా బ్రతుకు మారిపోయింది, నా దుర్వ్యసనాలు దూరం అయిపోయాయి, నాకు మంచి బుద్ధి వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఉద్యోగం చేయకూడదని నిర్ణయించుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో వచ్చిన ఉద్యోగాన్ని వదులుకొని దేవుని సేవ కోసం వచ్చాను. 35 ఏళ్లగా అనేక వందల స్థలాల్లో, వేల స్థలాల్లో యేసే దేవుడని ప్రకటిస్తూ కొన్ని వేల మంది యేసును అంగీకరించడం చూస్తున్నాను. దేవునికి స్తోత్రం. దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, భయంకరమైనటువంటి మద్యపానానికి లోనైపోయి కుటుంబాలను వీధుల్లో పడేసి చింపురు గొడ్లతో బ్రతికేవాళ్ళు మారి ఈరోజు చక్కని జీవితాన్ని జీవిస్తున్నారు. నరహంతకులు మారారు, మంత్రగాళ్ళు మారారు. ఎవరు మార్చారు? నేను కాదండి. అడవిని తోటగా చేయడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు మాటలు బ్రతుకులో ప్రవేశిస్తే వారు శాంతి చేత నింపబడిపోయారు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఈ మాటలు మీకు అర్థమైతే ఆయన నీ కోసమే వచ్చాడు, నీ బ్రతుకును మార్చడానికి వచ్చాడు. మనకు ఎందుకులే అనుకుని నేను చెప్పలేను, కానీ ఆగి నాకెందుకు శాంతి లేదు, నేను ఎందుకు నెమ్మదిగా లేను, నాకెందుకు మనశ్శాంతి కరువు అయిపోయింది, నేను ఎందుకు ఇంత కలవరంతో ఉన్నాను, నాకెందుకు ప్రశాంతత లేదు, నేను ఎందుకు మనిషిగా ఉండలేకపోతున్నాను నీకు అనిపిస్తే దానికి కారణం నీ పాపం. నీలోకి తెలియకుండానే ప్రవేశపెట్టబడినటువంటి దేవునిది కాని లక్షణం. అది ఎవ్వరూ తీసేయలేరు, యేసుక్రీస్తు నీ కోసం కాచిన రక్తం తప్ప. అలా ఆ తోటలాగా మన జీవితాలు మార్చడానికి వచ్చిన రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. దానికి అనేకమైన రుజువులుగా పశువుల సాలలోకి లేక పశువుల తొట్టిలోనికి ఆయన పరుండబెట్టబడని చదువుతాం. పశువుల తొట్టి అసహ్యానికి, దుర్గంధానికి, చూడడానికి ఏమంత మంచిగా ఉండని పరిస్థితి కారణం ఆయన పడుకోబెట్టగానే ఏమైపోయింది? అది పరిశుద్ధంగా మారిపోయింది, పావనంగా మారిపోయింది, దీవెనగా మారిపోయింది. ఈరోజు చాలామంది జీవితాలు ఒకప్పుడు పశువుల తొట్టులా ఉన్నాయి, ఈరోజు దీవెనగా మారిపోయాయి. యేసుని అంగీకరించిన వాళ్ళు ఎవరినైనా అడగండి, మీరు చిన్నప్పటి నుంచి ప్రభువులో ఉన్నారా అంటే ఒకళ్ళు ఇద్దరు చెప్తారు తప్ప మిగతా వాళ్ళు లేదండి ఆయన మా జీవితాలు మార్చాడు అని చెప్తారు. దేవునికి స్తోత్రం. అనేకమైన ఉన్నతమైన కుటుంబాల్లోంచి, వృత్తుల్లో నుంచి, ఉద్యోగాల్లో నుంచి బ్రతుకులు మార్చుకొని ఈరోజు సంతోషంగా బ్రతికేస్తున్నారు. మాకు దొరికిన ఈ సంతోషం, మేము అనుభవిస్తున్న ఈ ఆనందం మీరు కూడా పొందాలని, మీరు కూడా అనుభవించాలని. ఇదిగో అడవి లాంటి నీ జీవితం,
నీ బ్రతుకుని దేవుడు చూస్తున్నాడు. నీ బిడ్డల కోసం ఏడుస్తున్నావు, నీ భార్య కోసం ఏడుస్తున్నావు, నీ భర్త కోసం ఏడుస్తున్నావు, అందరి ముందు నవ్వుతున్నావు, ఒంటరిగా రాత్రులు ఏడుస్తున్నావు. ఈ సంగతి ఎవరికీ తెలియదు. నిన్ను పుట్టించింది దేవుని తెలుసు. నీ బ్రతుకు అడవిలా మారిపోయిందని తెలుసు. చాలాసార్లు చచ్చిపోవాలనిపిస్తుంది. నీ బ్రతుకులో నా బ్రతుకెందుకొని నువ్వే హింసించుకునే పరిస్థితికి వచ్చేసావు. మనుషుల మీద నమ్మకం పోయింది. ఈ రాత్రి ప్రభు నీతోనే మాట్లాడుతున్నారు. నీ బ్రతుకును బాగు చేయడానికి ఆయన వచ్చాడు. నువ్వు అవకాశం ఇస్తే నీ జీవితాన్ని ఉద్ధరిస్తాడు, మేలుగా మార్చేస్తాడు. నువ్వు ఎక్కడికో పోక్కర్లా, నువ్వున్న స్థలంలోనే యేసు ప్రభువా నా జీవితాన్ని బాగు చేయడానికి వచ్చిన దేవుడు అని నాకు అర్థమైంది. నన్ను క్షమించి నా బ్రతుకును మార్చు, నాతో మాట్లాడని నీ ఇంట నువ్వు ప్రార్థన చేసుకుంటే ఆయన మాట్లాడే దేవుడు. ఆమేన్. ఆయన దర్శనం ఇచ్చే దేవుడు, ఆయన ఉద్ధరించడానికి నీకు ప్రత్యక్షపరుచుకునే దేవుడు. అప్పుడు నువ్వే చెప్తావు, నాకెవరో చెప్పలేదండి, ఆయన నాతో మాట్లాడాడని. కాబట్టి రాత్రి అడవి లాంటి మన బ్రతుకులను ఉల్లాసించి ఎలా పూయాలి? కస్తూరి పుష్పం వల్లే. కస్తూరి పుష్పం ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఇది హిమాలయ పర్వత ప్రాంతాల్లో పెరిగేటువంటి ఒక విచిత్రమైన మొక్క. అది ఒక సీజన్లో పూస్తుంది. అది పూస్తే చుట్టుపక్కల 1/2 కిలోమీటర్ల దూరం దాని వాసన గుదాలిస్తుంది. అది ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్తారు దానికోసం. ఇప్పుడు ఒకప్పుడు నువ్వు ప్రక్కకు వస్తేనే కంపు అనుకున్నవాళ్ళు ఈరోజు నువ్వు అడుగు పెడితే బాగుండు మా ఇంట్లో అంటారు. దేవుని స్తోత్రం కలిగిన. నీ ముఖం చూస్తేనే దరిద్రం అనుకున్న వాళ్ళు ఒకసారి నువ్వు మాతో రావా, మా ఇంట్లో ఉండవా, ఓ మాట మాట్లాడవా, ఒక్క మాట చెప్తే మేము బాగుంటాం అంటారు. అంటే ఒకప్పుడు పాడైపోయిన బ్రతుకులు ఈరోజు ఏమైపోయాయి? కస్తూరి పుష్పంలాగా మారిపోయాయి. కనుక ప్రియమైన వారులారా, ఈ రాత్రి మాటలు వింటున్న మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను, యేసు క్రీస్తు ప్రభు నా బ్రతుకునే కాదు మీ జీవితాన్ని కూడా దీవించడానికి, ఉద్ధరించడానికి లోకానికి వచ్చిన రక్షకుడు. ఈ సువార్త ప్రకటిస్తున్నాం. ఒక్క రాత్రిలో నువ్వు ఏదో అయిపోతావని కానీ, ఆస్తులు పెరిగిపోతాయని కానీ, అద్భుతాలు జరిగిపోతాయని చెప్పట్లా. నీ మనస్సు మారితే, నువ్వు మనిషిలాగా మారితే, దైవ స్వభావం నీలోకి వస్తే, భక్తి మార్గాన్ని ఎంచుకుంటే నువ్వు ఇతరులకు ఎంత దీవెనగా మారిపోతావో. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. నువ్వు బాగోవాలి, నీతో పాటు అనేకులు బాగోవాలి. ఆటోల మీద చూస్తూ ఉంటాం, అందరూ బాగుండాలి. నన్ను ఎప్పుడప్పుడు చెప్తాను సరదాగా, అందరూ బాగుండాలి. అందరూ చెప్పండి, ముగిస్తున్నాను. అందరూ బాగుండాలి. అందులో ఆటోలో ఎంతమంది కూర్చోవాలి? వంట స్త్రీ కదా, ఒక డ్రైవరు, 3 ప్యాసింజర్లు. ఎంతమందిని కూర్చోబెడతారు? 4, 8 మధ్యలో డ్రైవర్ పక్క అటోకలు ఇద్దరు 12, వెనకాల 4, 16 మందిని కూర్చోబెడతాడు. ఇంకా అందరూ ఏం బాగుంటారు చెప్పండి? తిరగబడితే డ్రైవర్ కూడా బాగోడు, బండి తిరగబడిందంటే డ్రైవర్ కూడా బాగోడు. అందులో డెక్కెడతాడు, అది డూ 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 అని సౌండ్ చేస్తా ఉంటాడు. ఎవడైనా గుండు జబ్బుంటే మధ్యలో పోతాడు, ఏ గర్భవతాన్ని కూర్చొని దారిలో కనేస్తుంది. ఏం బాగుంటుంది ఆటో? మనం అందరూ బయటకు ఏం చెప్తున్నాం? అందరూ బాగుండాలి, ఎవడో బాగోడు నీ వల్ల. అర్థమవుతుందా? నువ్వు దూలగొండ చెట్లు అంటాడు, అంటుకుంటే దొరదే, గోక్కుంటే దొరదే. కానీ ఒకసారి వేసి దగ్గరికి వచ్చి చూడు, నువ్వు బాగుంటావు. నువ్వు ఉన్న చోట ఊరే బాగుంటుంది. దేవుని స్తోత్రం కలిగిన. నువ్వు ఉన్న చోట కుటుంబం బాగుంటుంది, నువ్వు ఉన్న చోట నీ జాతి బాగుంటుంది, నీ అన్నదమ్ములు బాగుంటారు, నీ అక్క చెల్లెలు బాగుంటారు. మేము బాగున్నాం, మాతో ఉన్న వాళ్ళందరూ బాగున్నారు. ఆమేన్. ఈ రాత్రి ఈ సువార్త మేము ప్రకటిస్తున్నాం. మీ జీవితాలు దీవెనగా ఉండాలని, మీరు నెమ్మదిగా ఉండాలని, ప్రశాంతంగా ఉండాలని, క్షేమంగా ఉండాలని ఆయన నీ కోసమే వచ్చాడు అని చెప్తున్నాను నేను. గాడ్ హ్యాస్ గివెన్ ఏ వండర్ఫుల్ గిఫ్ట్ టు యూ, దట్ ఈస్ హిస్ సన్. ఆయన తన కుమారుడిని యేసును నీకు బహుమానంగా ఉండడానికి ఇచ్చేశాడు. ఎవరైనా బహుమానం ఇస్తామంటే తీసుకుంటే సంస్కారి, అవునా? తీసుకోకపోతే కుసంస్కారి. ఇచ్చిన దాని మొహం మీదే పర్రని చింపేస్తారు కొంతమంది. ఒప్పు కొట్టలేరండి, చింపేసి ఇదా ఏది ఇదా, అరే అది ఏదో ఇచ్చాడు, నీకు ఎందుకు ఇచ్చాడు? నువ్వు అంటే ఇష్టం కాబట్టి. చాలా మంది తెలియదు ఏంటంటే, నో గిఫ్ట్ ఈస్ గ్రేటర్ దాన్ ద గివర్. ఏ బహుమానం ఇచ్చినోడు కంటే గొప్ప కాదండి. నిజంగా ఏమంటావు? నాకు అవసరమా, నువ్వు వచ్చావు చాలదు అనాలి, అంతే తప్ప ఏం తెచ్చావు, ఏం తెచ్చావా. ఇప్పుడు దేవుడు బహుమానంగా నీ దగ్గరికి వచ్చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన కాక. మనం ఏమంటున్నాం? నువ్వు వస్తే ఎవరికి కావాలి, నాకేమిస్తావు, ఏమిస్తావు? గుళ్ళో రూపాయి సందా వేసి 1,00,000 రూపాయలు అప్పు తీరిపోమని అడుగుతాం మనం.
అర్థమవుతుందా? మనం ఎంత గొప్పవాళ్ళం అంటే ఎంతకి పెట్టేస్తాం లింకు? రూపాయి ఉండులు వేసేసి ₹1,00,000 అప్పు తీరుపాలు అడిగేస్తాం. దేవుడు ఎర్రోడు పాపం మరి. అర్థమవుతుందా? తాగి ఊపిరితిత్తులన్నీ చెడగొట్టేసుకొని, లివర్ చెడగొట్టేసుకొని, నువ్వు దేవుడు అయితే ఈ జబ్బు తగ్గించేస్తే దిగిపోతాను అందులోకి. ఎందులో దిగిపోతావు? ఇందులో దిగకపోయినా అందులో దిగుతావు, గోతులో గ్యారంటీ అది. నువ్వు అడగాల్సింది దేవుడు అయితే కాదు, నేను పాపినయ్యా, రోగం నేను తెచ్చుకున్నానయ్యా, బ్రతుకు నేను పాడు చేసుకున్నానయ్యా, కనికరించి నన్ను బాగు చేయవా అని అడగాలి. లేదు బాగవను అయిపోయింది, నాకు ఇది చాలు, అక్కడికి చేర్చుకోవా అని అడగాలి. అక్కడ సంగతి ఎవరికి అక్కర్లేదండి. మనుషులు ఏం కోరుకుంటున్నారు? ఇక్కడే సెటిల్ అయిపోదామని. ఎంతకాలం ఉంటారు చెప్పండి చూద్దాం. ఎంతకాలం అండి? నరుని ఆయుష్కాలం ఎంత? అది మనం చెప్తున్నాం. 100 ఏళ్ళు బ్రతకమని మనవాళ్ళు కోరుకుంటున్నారు. 100 ఏళ్ళు కాదు, 50 ఇంట్లోంచి కట్టేస్తున్నారు. మిగతా 50 ఎక్కడ బ్రతుకుతావు? అర్థమవుతుందా? 60 ఏళ్ళకి వచ్చే పెన్షన్ గవర్నమెంట్ ఎంత అడుగుతున్నాం? 45 ఏళ్ళకి పెన్షన్ ఇచ్చేయమంటున్నాం ఇప్పుడు మనం. నా మాటలు మీకు అర్థమవట్లేదండి? ప్రభుత్వాలు ఏమడుగుతున్నామండి? 45 సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చేస్తామంటే దబా ఓట్లు గుద్దేస్తున్నాం మనం. 45కి నాకు పెన్షన్ ఎందుకు రా బాబు, 70 ఏళ్ళు బతకాలి నేను, 70 దాటాకి ఇవ్వండి అంటలేదు మనం. ఏదైనా ఫ్రీగా వస్తే తీసేసుకొని ఫ్రీగా లోకంలో బ్రతికేద్దాం అనుకుంటున్నాం. ఆఖరికి నీ కాళ్ళు నువ్వు ఎత్తుకోలేవు, నీ చెయ్యి నువ్వు ఎత్తుకోలేవు. ఇప్పుడు ఎంత దారుణంగా మారిపోయావంటే వండుకోవడానికి బద్దకమని షాపుల్లోంచి కొని తెచ్చేసుకుంటున్నావు నీ రెడీమేడ్ ఫాస్ట్ ఫుడ్, ఫాస్ట్గా పోవడానికి. ఇంత దరిద్రాన్ని లోకంలో కలిగిన నువ్వు భక్తుడు ఎలాగవుతావు? యేసులోనికి రా, నీ జీవితం దీవెనగా మారిపోద్ది. కంపు కొట్టే బ్రతుకులు ఆనందకరంగా దీవెనకరంగా మారిపోతాయి. క్రిస్టమస్ వచ్చింది, చీకట్లో ఉన్న పొలాల్లోకి వెలుగు వచ్చింది. క్రిస్టమస్ వచ్చింది, చీకటితో కూర్చున్న మనుషులు వెలుగును చూశారు. క్రిస్టమస్ వచ్చింది, పశువులతోటి పావనం అయిపోయింది. క్రిస్టమస్ వచ్చింది, దిక్కులేని వాళ్ళకు దారి చూపించబడింది. దీనులు ఉన్నత స్థాయికి మార్చబడ్డారు. కాబట్టి ప్రియులారా, యేసు రాక లోకానికి వసంతాన్ని తీసుకొచ్చింది, మానవ కళ్యాణానికి తోడ్పడింది, మనుషులు దీవెనగా మారిపోయింది. అందుకే ఆయన చెప్తున్నాడు, అడవి ఉల్లసించి ఏం చేస్తుంది? సంతోషించి సంగీతం పాడుతుంది. అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వల్లే పోస్తుంది. ఈ రాత్రి నీకు అర్థమైతే, నా బ్రతుకులోని రా ప్రభువా, నన్ను దీవించు, నా బ్రతుకును మేలుగా మార్చు, నీకు ఇష్టంగా బ్రతికేలా చేయి, నువ్వు నా దేవుడు, నా రక్షకుడు అని చెప్పగలిగితే నీ జీవితం మారిపోతుంది. నువ్వు మునుపుట్లాగా ఉండవు, గొప్ప దీవునిగా మార్చబడతావు. సువార్త ప్రకటిస్తున్నాను. ప్రేమతో ఆ యేసునాథుని యొక్క ఆ గొప్ప బహుమానపు రాకను స్వీకరించమని బ్రతుకులాడుతున్నాను. ఆశగలవారు, అవునన్నవారు, బాగుంది నాకు కావాలన్నవారు, మీ మనసులో ఒక చిన్న మాట మీరు ప్రార్థన చేసుకోండి. ఇప్పటికే యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన వారు మీ జీవితాల్లో, ప్రభువా నాకు దొరికినందుకు, నా బ్రతుకును తోటగా మార్చినందుకు వందనాలను చెప్పుకోండి. నెమ్మదిగా చిన్న మాట మనం ప్రార్థన చేద్దాం.